హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే, ఇంట్లో కూరగాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి బిసిబెళబాత్ అయితే ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే బిసిబెళబాత్ని బూందీతో సర్వ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం. సో ముందుగా దీనికోసమని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యం, అలాగే ముప్పావు గ్లాస్ దాకా కందిపప్పు, 1/4 గ్లాస్ దాకా అయితే ఇక్కడ మసూర్ దాల్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఫుల్ ఒక గ్లాసు కందిపప్పునే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ కందిపప్పుని యాడ్ చేసుకొని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 కప్పు బఠానీలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ని కూడా యాడ్ చేసుకుని ఒక 4 గ్లాసుల నీళ్ళని వేసుకుని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే వేయించుకోండి. విజిల్ వచ్చే లోపల ఇప్పుడు మనకి బిసిబెళబాత్కి కావాల్సిన పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోకి 2 స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకుని ఒకసారి ఇలా అయితే రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, 1 ఏలక్కిని యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతలను కూడా యాడ్ చేసుకుని ఒక 5-6 బ్యాడిగే మిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 గుంటూరు మిర్చిని కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి అంతా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా గసగసాలని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అయితే కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలానన్నిటిని అయితే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకుంటే బిసిబెళబాత్ పౌడర్ రెడీ. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుని 2 స్పూన్ల బిసిబెళబాత్ పౌడర్ని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోండి. మిగిలిన బిసిబెళబాత్ పౌడర్ని అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వీటన్నిటిని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకుని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని టమాటాలు మెత్తపడేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, అందుకనే ఇలా చెప్తున్నాను. ఇప్పుడు మనం కారం వేసి పెట్టుకున్నాం కదా, ఆ కారంని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా అంతా బాగా కలుపుకోండి. మీరు కావాలంటే తిరుగుబాతులోకి క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు రసంని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ అయితే అయిపోయాయండి. ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము తిరుగుబాతు వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అంతాను ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. అలాగే తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో అంతా బాగా కలుపుకోండి. నీళ్ళు అనేది అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. బిసిబెళబాత్ ఎంత నీళ్ళగా చేస్తే తినేటప్పటికీ మనకి కొంచెం గట్టిగా అయితే అవుతుంది. అందుకని ఇప్పుడు కానీ ఎక్కువగా గట్టిగా అయితే చేసుకోకండి. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా అయితే వాటర్ని ఎక్కువగా అయితే యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా అయితే చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకి టేస్టీగా ఉండే బిసిబెళబాత్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, బిసిబెళబాత్ని చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బిసిబెళబాత్ని బూందీతో పాటు సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.